మీరిప్పుడు ఇక్కడ చూడొచ్చు, నా వెనకాతల ఖాళీ ప్రదేశము ప్లస్ రోడ్డు ఉన్నది. రోడ్డు ఏదో, ఖాళీ ప్రదేశం ఏదో కనిపించట్లేదు. మొత్తం అంతా నిండిపోయి ఉన్నది. అలాగే ఎవ్వరూ ఇళ్లలోంచి బయటికి రాలేదు. మొత్తము రోడ్ అంతా ఖాళీగా కనిపిస్తున్నది. ఇది జనరల్గా ఎప్పుడూ బిజీగా ఉండే రోడ్డు అక్కడంతాను. కానీ ఇవాళ అసలు కార్లు అడపదడప కనిపిస్తున్నాయి తప్పితే అసలు ఇక్కడ ఎవరు బయటికి రావటం లేదు. ఇక్కడ నార్త్ ఆర్కన్సాలో బెంటన్ విలేలోని ఇది చాలా అరుదు. ఇంతలా మంచు ఎప్పుడూ పడదు. ఈ సంవత్సరం దాదాపు 32-35 ఏళ్ల తర్వాత ఇంతలా మంచు పడింది అని చెప్తున్నారు. మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఇలా ఎక్కడ పడితే అక్కడ ఫ్రీజ్ వార్నింగ్ బోర్డులు పెట్టారు. అలా ఫ్రీజ్ చేయకపోతే వాటర్ పైపులన్నీ అంటే ఫ్రీజ్ వార్నింగ్ ఉంటుంది. వాటర్ పైపులన్నిటిని జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్తున్నారు. ఇళ్లల్లో కూడా వాటర్ని ప్రతి ట్యాప్లోంచి వాటర్ డ్రాప్లెట్స్ పడేటట్టు ఉంచండి. లేకపోతే గడ్డ కట్టేస్తుంది. ఫ్లో లేకపోతే హీటర్లు ఆన్ చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. నిన్న మొదలైన మంచు ఇవాళ కూడా పడుతుంది, ఇవాళ అంతా కూడా పడుతుంది అంటున్నారు. ఈ లెక్కన ఇక్కడ కూడా దాదాపు 6-7 సెంటీమీటర్స్ వరకు రావచ్చు అని అంటున్నారు. ఇప్పుడు 4-5 సెంటీమీటర్స్ ఉన్నది. ఇది ఇంకా పెరుగుతున్నది. ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ మంచు పడుతోంది. నా మీద కూడా మంచు పడుతుంది. మీరు గమనిస్తే కనిపిస్తుంది పడుతున్నది. ఇప్పుడు 100% పర్సెప్షన్స్ ఉన్నాయి మంచు పడుతుంది అని. ఇది సాయంకాలం 6-7 వరకు కొనసాగుతుంది అని పర్సెప్షన్స్ చూపిస్తున్నాయి. సో ఈ లెక్కన భారీగా మంచు పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. స్కూళ్ళు సెలవులు ఇచ్చేసారు, ఆఫీసులు సెలవులు ఉన్నాయి. చాలా చోట్ల కరెంట్ ఆగిపోయింది, ఇంటర్నెట్ కూడా పనిచేయటం లేదు. సో చాలా చోట్ల అందరికీ దాదాపు సెలవులు ఇచ్చేశారు. దానికి తోడు ఇవాళ ఫ్రైడే కూడా కావడంతో, వీకెండ్ కావడంతో అందరూ పనులు చేయటం లేదు. ఇళ్లలోంచి బయటకు రాకుండా సేఫ్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఆర్టీవీతో మనోజ్ఞ, బెంటన్ విల్లే, ఆర్కన్సా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.